నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా ఇప్పుడు నేను, ఎందుకంటే మా చోటాడు చెప్తాడు. చెప్పరా చోట, నువ్వు చెప్పు. ఎందుకంటే మా యువాన్ బొండా ఇండియా నుండి వస్తుండు. సో వాడిని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఇట్లా చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. అరే చోట, మనం ఒక బెట్ పెట్టుకుందామా? ఏంటి? సో ఇప్పుడు బొండా వస్తాడు కదా, మన ఇద్దరం నిల్చుందాం. నీ దగ్గరకు వస్తాడో నా దగ్గరకు వస్తాడో చూద్దాం. మేబీ ఆ బెట్టలు ఇద్దరం లూజ్ అవుతామేమో. ఎవరి దగ్గరకు రాడంట. ఫస్ట్ ఆడు మనల్ని గుర్తుపడతాడో లేదో అంటావా? జస్ట్ 2-3 months అవుతుందా? 4 months. జస్ట్ 4 months అవుతుంది. పప్పనైతే మర్చిపోడాడు. ఎట్లయినా మర్చిపోతే నిన్ను మర్చిపోతాడు అంతే. చూద్దాం మరి. సో అవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడైతే సీదా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ల్యాండ్ అయ్యారట. ల్యాండ్ అయినాక ఫోన్ చేసిర్రు. సో ఎట్లయినా ఇమిగ్రేషన్ కొంచెం టైం పడుతుంది. ఎయిర్పోర్ట్ జస్ట్ మనకు ఒక 10 minutes డ్రైవ్ అంతే. చాలా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా మా బొండాని చూడడానికి. యువాన్ బొండా, బొండలకే బొండా, యువాన్ బొండా అరుస్తున్నాడు భయ్యుడు. మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు ఏంది, కార్ పార్కింగ్ చేయాలా? కార్ ఎక్కడ పార్కింగ్ చేద్దాం? పార్కింగ్ ఏరియాలో. ఎదవ ఎట్టకారాలు వద్దు. అరే పప్ప, పార్కింగ్ ఏరియాలో వేస్తే పైసలు అవుతాయి. సో మనకి ఇక్కడ ఒకటి ఫ్రీగా ఉంటది పార్క్ చేయడానికి, అది చూపిస్తా రండి. ఎక్కడికి? ఇప్పుడు సిడ్నీ ఎయిర్పోర్ట్ కి రమ్మంటున్నావు అందరినీ. ఇదేం కర్మరా దేవుడా. గాయ్స్, మన కారు ఫ్రీగా అక్కడ ఊబర్ పార్కింగ్ లో పార్క్ చేసి వచ్చినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తాం. మాతో పాటు విన్నీ అండ్ వినోద్ ఇద్దరు వీళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి, అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. మనం బొండా వస్తుండని ఎగ్జైట్ అయ్యి చెప్పినాం, కానీ బొండా ఎట్లా వస్తుండు ఏం కదా ఏం చెప్పలే. ఫ్లైట్ లో వస్తుంది. భూమికి జాన్ లేవు ఏంటి నీ ఎదో కాన్ఫిడెన్స్? దీన్ని అనవసరంగా తోలుకొచ్చిన మా బొండా గారిని మా అమ్మ తీసుకొని వస్తుంది. మా అమ్మని, యువాని గారిని మా సంధ్య అక్క తీసుకొని వస్తుంది. సో అందరిని క్యాప్చర్ చేద్దాం. అరే మా అమ్మ నన్ను చూసి ఎట్లా రియాక్ట్ అవుతుందో చెప్పండి. నేను యువన్ గారిని చూసి ఎట్లా రియాక్ట్ అవుతానో అత్తమ్మ నిన్ను చూసి అట్లా రియాక్ట్ అవుతుంది. చాలా చక్కగా చెప్పు. నువ్వే ప్రవీణ్. ఏంది రా గింత బక్క అయినా అంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నువ్వే ప్రవీణ్. నేనేం లేదు, మీ ఎమోషన్ చూడడానికి వచ్చిన. నువ్వు చూడడానికి కదరా, ఆ ఎమోషన్ క్యాప్చర్ చేయాలి. కెమెరా బొండా నీ రోజులు మిస్ అయినావారా చోట? ఒకసారైనా మిస్ అయినావా నన్ను? ఎంత మిస్ అయినావు చెప్పలేనంత. ఏడుస్తావు ఇప్పుడు వాడిని చూడగానే? వస్తే ఏడవాను, వదిలేసి వచ్చినప్పుడు ఏడుపు వచ్చింది, కానీ వస్తుంటే హ్యాపీనెస్ ఉంటుంది. టీఎస్ ఏం రావు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే. వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. నీకెందుకు ఏడుపు వస్తుంది? వదిలేసి వచ్చినప్పుడు బాధతో, ఇప్పుడు ఆనందంతో. ఇప్పుడు ఆనందంతో నేను ఏడుస్తా పక్క. నువ్వు ఏడుస్తావు రా, వీడిని మిస్ అయినావా ఇవాళ? కానీ మిస్ అయినా కానీ అరే నువ్వు వచ్చిందే మొన్న వచ్చింది. మీరు కనీసం ఎప్పుడో ఒకసారి వదిలేసి బయటికి వెళ్ళడం అని ఉంటుంది. మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం పట్టుకొని ఒక్కసారి మీరు వెళ్ళినాక మొత్తం నేనే చూసుకున్నా కాబట్టి నేనే ఎక్కువ మిస్ అయ్యాను. మనమే 70 వెళ్ళమంటే మనకంటే ఎక్కున్నారు ఇద్దరు అక్క చెల్లెలు. బొండ కోసం వస్తున్నా, మా అమ్మ కోసం వస్తున్నా, అత్తమ్మ దగ్గర ఉన్న బొండ కోసం వస్తున్నా. అయిపోయింది. పక్క లొల్లిలు అవుతాయిరా నీకు మా అమ్మకి కంపల్సరీ. నువ్వు ఎప్పుడు గౌతమ్మకి నాకు లొల్లిలు అయితే అన్నో కాలేదు, నాకు అత్తమ్మకి లొల్లిలు అయితే కావు. వచ్చిందండి వయ్యారి. నేను చిచ్చు పెడతా కదరా మీ మధ్యలో. అది నీకంటుకోకుండా చూసుకో. అవరా మీ ఇద్దరు కలిసి నన్ను అనిపిరా అనుకో, కథం అయితే సిస్టమ్ అంతేగా. గాయస్ ఈ గేట్ ఏ దగ్గరకు వచ్చేసినాం. ఇదే గేట్ నుండి వస్తారు. ఏదైనా ఇటు సైడ్ నుండి అన్నా లేకపోతే అటు సైడ్ నుండి అన్న వస్తారు. ఇక్కడ వెయిట్ చేయాలి, మన వాళ్ళు వచ్చిన దాకా ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక 1 hour later. హాయ్ అక్క.
వెల్కమ్ బ్యాక్. మా అక్కది ఆస్ట్రేలియా పాస్పోర్ట్. అక్కనే తీసుకొచ్చింది మన బొండాని ఇప్పుడు. ఓకే ఇంతకు ముందేమో ఇవ్వను కానీ అక్క థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్క ఇవాన్ గారికి. ఆడే మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ గిడ వస్తారు గిట్ నుంచి. హాయ్ అన్న, వెల్కమ్. ఆంటీ Let me take a picture just a bit to the front. ఇవాన్ అమ్మ నీతో ఇవాన్ కొండకాడు గల్గల్ చూసావా? అవునా గల్గల్ చూసావా? పట్టుకురా. ఇవాన్ హాయ్ హాయ్ చెప్పు ఇవాన్. ఇది వస్తుంది. మా ఇద్దరు ఉంటుంది ఎక్కువ. ప్రేమ లేదు దోమ లేదు సుజాత. బాయ్ చెప్పు తాతమ్మకి. బాయ్ చెప్పు. హాయ్ నువ్వేనా నువ్వా అడి ఆ దేకున్న వాటికి సెట్ అవుతుంది. దా ఏమైంది? ఏమన్నా మర్చిపోయినా? మలేషియా మలేషియా ఫ్లైట్ లా ఇంత టోపీ పెట్టినా ఈ ఆగమహం చేసిండు మర్చిపోయినా నాన్న. ఒక ఇది పడుతుంది అది వెళ్తుంది మళ్ళీ దగ్గరకు ఒకనే పడుతుంది కానీ వెళ్ళింది. నువ్వు రాగానే వెళ్ళింది అట్లా. అబ్బా నీ కొడుకంటే కొడుకు నీకంటే ఎక్క టార్చర్ పెట్టిండు నాని నన్ను. నీకంటే ఎక్క టార్చర్ పెట్టిండు నాని నన్ను. సారీ అండి, మా అమ్మని ఏడిపిస్తానండి. ఎంత ఏడిపిస్తానండి నేను కుదురుకున్నాను. అసలు ఎదవను నేను గూడు సెట్ ఎదవనండి. వాళ్ళు ఉండేపట్టుకే లేకుంటే మేము చుక్కలకి అటే నడిచిపోతుంటుంది. అటే నడిచిపోతుంటుంది. ఇవాన్ హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ చెప్పు నాని. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. వదిలే వదిలే ఆ బెల్లు నడికి. ఏ మంచిగా వస్తున్నాయి. అలిగిండు. అవు నాని ఇన్నోళ్ళు దగ్గరనే ఉంటారా? మన దగ్గరనే నడుచుకుంటా వచ్చి పక్క పక్కకి. ఏ బొగ్గిలకెళ్ళి నడుచుకుంటూ పోతాం అవురా భయం పడుతుంది. భయం పడుతుంది. ఆడ మన ఇంటి దగ్గర మన ఇల్లు పక్కకే ఉంటాయి. ఇప్పుడు మన ఊర్లో ఉన్నదా మన ఇల్లు, మన పిన్నోళ్ళ ఇల్లు, బీకేడోళ్ళు పక్క పక్కకు ఉంటాయి. సేమ్ గంతే ఉంటాయి ఈడ కూడా. అందరు కలుపుతారు. నీకు టెన్షన్ ఏం తీసుకోకు. నేనేం టెన్షన్ తీసుకోను కానీ ఎయిర్పోర్ట్ లో టెన్షన్ అన్నమాట. నా కొడుకు దగ్గరికి ముడతానా లేకుంటే సుక్కల్లా ఇట్లనే దించేస్తారా? సుక్కల్లా అంటే ఆకాశంలోనా? దించేస్తారా నిన్ను? నా మనమని పట్టుకొని ఎట్లా ముడతా నా కొడుకు దగ్గర. కానీ బాగా బాధ అనిపించింది. అన్నం తినలేను.
వాళ్ళ ఫ్లైట్ లో అన్నం పెట్టరు ఎట్లయినా. అనుకున్నా. భయం పట్టింది నాని. ఇక ఈడు అల్లరి చేస్తే దించేస్తారంట. నా బిడ్డ చెప్పే, నా చెల్లె బిడ్డే ఈడు అల్లరి చేస్తే దించేస్తామని చెప్పింది. అల్లరి చేస్తే దించేస్తారు. డిస్టర్బ్ చేయొద్దు పెద్దమ్మ అనబట్టే ఏవో భయం పట్టింది. మరి సుక్కల్లో దించేస్తారేమో అని నేను అనుకున్నా. ఒక చుక్క మీద నుంచి ఇంకొక చుక్క మీదకి వెళ్ళి రావచ్చమ్మా. ఇలా అడ్డగోలుగా మాట్లాడితే చిర్రెత్తుకు వస్తుంది. ఓ నా మనమని నేను ఇట్లా ముడతాం అనుకున్నాము. మంచిగా ముట్టినాం తల్లి దేవుడా. నాని రోజు ఇట్లనే నడిపిస్తావా? గిదే నడిపించుడు, గిదే మనది. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి ఈ రోడ్డు ఇదంతా ఎట్లున్నది నాని? ఇట్లనే పోతావా? మరి ఏందనుకున్నాం, పైసలు పైసా కోసమేనా ఇదంతా? మరి ఫ్రీగా చేస్తారు, పైసా కోసమే. మరి ఫ్రీ కాదు నాని. ఎట్లా వస్తుండ్రో ఎట్లా పోతుండ్రో పిల్లలు. మీరు చేయలే? ఓ మేము అడిగిలో ఎంతన్నా పని చేస్తాం కానీ నీసుంటుంది నడదు నాని. సో గైస్ రైట్, మా వాళ్ళని పిక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఏమున్నా ఇంటికి వెళ్ళి డిస్కస్ చేస్తాం, ఎందుకంటే కార్లో లైటింగ్ కరెక్ట్ లేదు. సో ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో మీతో షేర్ చేసుకుంటది. ఓకేనా? చెప్తావా అమ్మ? ఓకే ఓకే చెప్తా. నాని ఇసుంటి దాంట్లోనే కిరాయికున్నారా మీరు? ఇలా అందరికి ఇసుంటి దాంట్లో ఉంటారు కిరాయి. చీకటి చీకటి ఉన్నది ఊరు. చీకటి చీకటి ఉన్నది ఊరు. ఊరు కాదే, విజయ్ కారు ఇది. ఇది అన్న కారే. విజయ్ ఉన్నాడా? పోయింది ఇండియాకి. అంటే ఈయన పెట్టిపోయింది. ఇప్పుడు ఇదే గడవలు సుఖ ఇన్నేనా? ఆడినే ఉంటాడు, ఆడి మీద ఉంటుంది అలా రూమ్. ఓ ఇప్పుడు అది గౌతమ్ ఉన్నవాటి అందుకపోతుండే ఇవని కానీ ఓలయాలకి నంబర్లు ఉంటాయి. ఓలయాలకి నంబర్ ఇది మనదే నంబరు. 1వ నంబర్ 10 ఉండబడుతుంది. అది 10 కాదే, 1 ఉల్టున్నది. ఉంటున్నది ఒకటి అది ఉంటే 10. ఆ 0 ఇటున్నది అనుకో, అప్పుడు 10. 0 ఇటున్నది కాబట్టి 1 అవుతుంది. అంటే నీది ముందటి నంబరేనా? మరి ఏడుకోయినా ఫస్ట్ ఉంటుంది మన. పొట్ట పోయిందో చలో గైస్, ఇంటికి వచ్చేసినాం. ఇక తిన్నాం, మంచిగా రిలాక్స్ అవుతున్నాం. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది కదా, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో మా అమ్మని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్తావుగా? చెప్తా. ఓకే సరే, ఫస్ట్ టైం ఫ్లైట్లో వచ్చినావు కదా, ఎట్లా అనిపించింది నీకు చెప్పు. ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది, కానీ ఇక కొంచెం ఇబ్బంది అయింది. బస్ కంటే ఫ్రీ ఉన్నది నాని, కానీ ఇట్లా నూక్కుంటా పోయినా. నా మనమడు కొంచెం అటు ఇటు ఏం చేయనీయలేడు, కానీ మంచిగానే ఉన్నది. మంచిగా సిటీలు ఉన్నాయి, కానీ కొంచెం గుర్తింపు చేయబట్టి ఖాళీ ఆపుకోరాలేదు నాని, నడుమును వచ్చినట్లు. కానీ మంచిగా ఉన్నది. నా మనమడు కొంచెం టార్చర్ పెట్టింది. ఇట్లనే ఇక నాగుడు 7 చుట్పిత్తుడు, నాగుడు 7 చుట్పిత్తుడు. తిన్నారా మంచిగా అందులో? మరి పెట్టిండు కానీ అమ్మమ్మ నాకు మంచిగా తినబుద్ధి కాలేదు. కొంచెం తిన్నా. వాటర్ ఇచ్చిండ్రు, ఇట్లా చాక్లెట్లు అన్ని ఇచ్చిండ్రు. ఓకే, మీరు మాట్లాడిర్రా లేకపోతే వాళ్ళని ఉన్నారా మీతోని? అమ్మతోని సంజయ ఉన్నది. అక్క మంచిగా చూసుకున్నది, మంచిగా లోల్కి వచ్చింది అన్నప్పుడు. ఇక మనమని ఉత్తప్పుడు ఆగలేదు. ఇక మంచిగానే ఉన్నది నానిగా. ఫ్లైట్ ఎక్కుతా అనుకున్నా ఎప్పుడన్నా? నేను ఎప్పుడు అనుకోలేను నాని. కోట్ల పనిచేయంగా ఇట్లా మీదకి వెళ్ళిపోతుండే. ఇదేంటి అంటే ఫ్లైట్ అంటుండ్రి, కానీ మేము చూస్తే చిన్నగా కొట్టింది. కానీ ఎన్నడు ఎక్కుతా అంటే అనుకోలేను. నేను మన్మడి కాబట్టి ఆయనతో వచ్చేసిన. ఇక నీ మన్మడే తీసుకొచ్చిండు మరి నిన్ను? నా మన్మడ తెచ్చిండు. నా కొడుకు పైసలు కట్టింది నా ఫ్లైట్ లో పట్టుకోయి ఎక్కినాక ఫ్లైట్ కదులుతుంది కదా, ఫ్లైట్ కదిలేటప్పుడు ఇట్లా నీకేం భయం పట్టలేదా? ఏం భయం పట్టింది నాని. ఇట్లా అక్క అన్నది ఇట్లా బెల్ట్ పెట్టిండ్రు. నా మన్మడికి నాకు పెట్టిండ్రు. కొంచెం ఇట్లా సుక్కలలో పోయేటప్పుడు కదిలింది కదా, కొంచెం ఇట్లా బర్రుమన్నది నాని. భయం పట్టింది కొద్దిగా. దూది పెట్టుకున్న సేగుల. ఆడికి ఏం పెట్టలేవు మరి? ఆడికి ఏం పెట్టలేను. హరి ఇంకేమో చెప్పింది అన్నారు కదా మీరు? హరి ఏం చెప్పింది? ఏమో ఫోటో తీస్తారట, దించితే ఫోటో రాకుంటే మరగ కొడతారట.
పెద్దమ్మ పేరెంట్ లెవెల్ పెట్టుకొని ఫోటో దిగు, లేకుంటే మంచిగా వస్తుంది, లేకుంటే మర్ర కొడతారా అంటే చెప్పి. మరి పెట్టుకున్నారా మీరు పేరెంట్ పేరెంట్ లెవెల్ పెట్టుకోలేనమ్మా, ఇక వచ్చిన ఒకవేళ ఆడ మళ్ళీ ఫోటో మంచిగా రాకపోతే ఫోటో మంచిగా రాకుంటే మీకు ఫోన్ చేస్తుంటే ఇక మేము ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ పంపిస్తుంది. పంపిస్తుంటుంది. మరి అట్లా పెట్టుకోమన్న దారి. ఇప్పుడు వీసా పడ్డది కదా, నువ్వు ఇటు వస్తున్నావు అని తెలిసింది. ఇప్పుడు ఊర్లో అందరికి చెప్తావు కదా, చెప్పిన వాళ్ళకి చెప్పినాక వాళ్ళు నీతో ఏమన్నారు, ఇట్లా ఇజబడ్డది అంటే అనగానే, ఓ ఇక నీకేం మంచిగా మన్మని ఎత్తుకొని పోతావు, నీ కొడుకు ఏంటంటే తీసుకుపోతాడు, నిన్ను ఎంత దింపుకొస్తారో, ఏమన్నా పెట్టుకొని పో, మొండిగా పోకు, మంచి మంచి సీరియల్ కట్టుకో, మొండిగా పోకు అంటే చెప్పిండ్రమ్మ. ఇక చెప్పినాక ఏం పెట్టుకపోలా అంటే తీగ పెట్టుకపో అన్నారు, తీగ పేరు అన్నారు. ఏవో ఫ్లైట్ లో దొంగలు ఉంటారని పెట్టుకొచ్చుకోలేనమ్మా, ఏవో ఫ్లైట్ లో దొంగలు ఉంటారని పెట్టుకొచ్చుకోలేనమ్మా. భయం పెట్టిందమ్మా. అందరూ నీ కొడుకు మస్తు దింపుకత్తని నేను ఎంతో ఎంజాయ్ చేపిస్తాడు అన్నారమ్మా. మరి తీగ పెట్టుకొని రావాల్సింది అత్తమ్మ. పెట్టుకొచ్చుకోలేనమ్మా, ఫ్లైట్ లో దొంగలు ఉంటారు అది ఇదని. మరి యువన్ గడికి చైను బ్రాస్లెట్ ఏదో ఒకటి వేసుకుని అత్త అయిపోతుండే. ఏం వేసుకురాలేనమ్మా, ఆడే బంగారం లెక్కున్నాడు. బంగారం పిరేమైందమ్మా, ఏడన్నా వాయినంటే ఎట్లా? నా మనమడి మీదకి వెళ్ళి పన్నాక ఆయన మేము ఇద్దరం ఫ్లైట్ లో వంటి వాళ్ళని తప్పదిస్తే నాకు భయం పట్టిందమ్మా, అందుకోసం తెచ్చుకోలే. అందులోకి రాగానే నన్ను చూసినావు కదా, నన్ను చూడగానే నా దగ్గర గురికొచ్చినావు. నన్ను చూడగానే ఎట్లా అనిపించింది నీకు? నేను చూడంగానే వాళ్ళ అమ్మకు ఆ నీడ్సబెట్టి అబ్బా నా కొడుకు వచ్చిందని ముద్దించుకున్నా, ఇట్లా ముద్దించుకున్నా. వాళ్ళ కొడుకు ఇట్లా ముద్దించుకున్నా, అన్న అట్ట నీడ్సబెట్టేసిన. నా కొడుకుని ముద్దించుకున్నా, రాగానే నా కొడుకుని ముద్దించుకున్నా. వాళ్ళ అమ్మకు వదిలేసిన, ఇక నేను వదిలేసిన, బొట్టు బిడ్డలకు తగిలింది. ఇక ఇదన్నమాట మా అమ్మ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్. సో కొంచెం మావాడు జర హైపర్ యాక్టివ్ కిడ్, అటు జర గాలి గాలి వేసుట్లో కొంచెం చిన్న ఇబ్బంది పడ్డదట, పెద్ద ఏం లేదు కానీ ఓవరాల్ అయితే మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. మళ్ళత్తా మళ్ళా ఇక మళ్ళా తీసుకొస్తా అత్త ఎప్పుడన్నా మన్మరాలు గుర్తు పప్పా మళ్ళత్తా వస్తాం, చెల్లె ఉడతాం. దీనికి ఎప్పుడెప్పుడు ఇంకొకళ్ళని దించాలా అని ఉన్నది. డ్యాన్స్ వేద్దామా? దా దా డ్యాన్స్ వేద్దాం, దా దా ఇక దా నాన్న దా దా. ఇటు నేను చేయాలా? దా మమ్మీ నేను కూడా ఇగో మమ్మీ కూడా చేస్తుంది. చాలిగా. రైట్ గైస్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్ చెప్పు, బాయ్ గుడ్ నైట్. ఇట్లా బాయ్ బాయ్ గుడ్ నైట్. ఇట్లా ఉయ్యు